రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమంగా చేపడుతున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో ఈ ఉదయం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పింఛన్లను అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో లబ్ధిదారులకు 4,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. ఎన్ని కష్టాలున్నా ఏమున్నా పెన్షన్ వచ్చి ఫస్ట్ తారీఖున అంటే వర్కింగ్ డే ఉంటే ఫస్ట్కు లేదంటే హాలిడే అట్లా ఏమన్నా ఉంటే ముందు రోజు కంప్లీట్ చేస్తూ సక్సెస్ఫుల్గా 11 మంత్స్ నుంచి ఇప్పటివరకు ఏం ఇష్యూస్ లేకుండా మాట ఇచ్చిన ప్రకారం ఈవెన్ ఎలక్షన్స్ ముందు 1,000 రూపీస్ పెండింగ్ ఉండేది 7,000 కూడా కంప్లీట్ చేసి ఎంత ఇష్యూస్ ఉన్నా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చంద్రబాబు గారు టైమ్లీ ఎవ్రీ మంత్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అలాగే ఈరోజు ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఒక ఇద్దరికి ఇవ్వడం జరిగింది 6,000. అంటే ఎక్కడా లేదండి ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్స్ పెన్షన్లు దాదాపు 1,000 కోట్లు అవుతుంది మంత్లీ. ఇది చేయడం అనేది వాళ్ళకి ఇండ్లు గడిపేకి అంటే ఎందుకంటే వాళ్ళ ఇండ్లల్లో పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, సంపాదన అంత ఉండకపోవచ్చు. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈ పెన్షన్ అమౌంట్. ఈ పెన్షన్తో ఒకటి తర్వాత అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ రావడంతో చాలా అంటే అతి తక్కువ అమౌంట్ మిగిలిపోయి మంత్లీ వాళ్ళు ఒకవేళ ఖర్చులున్నా మిగిలించుకునే కూడా పాసిబిలిటీ ఉండే లెక్క చేయడం జరిగింది మన ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే అమీర్ హైదర్ నగర్లో కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. నేను అప్పుడు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు కూడా రోడ్స్, కొన్ని డ్రైన్స్, లైటింగ్ ఇవన్నీ చెప్పారు. నేను కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యారంటీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్లు 40 లక్షల పైన ఫస్ట్ ఫేజ్లో, నెక్స్ట్ ఫేజ్లో 1.2 crore దగ్గర అప్రాక్సిమేట్లీ అది కూడా కంప్లీట్ చేస్తాం.